తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కోళ్ల ఫామ్ పరిశ్రమ కుదేలైంది. 30,000కు పైగా కోళ్లు చనిపోయాయి. ఇక తెలంగాణలోనూ అక్కడక్కడ బర్డ్ ఫ్లూ భయపడుతోంది. సరైన గణాంకాలు అందుబాటులో లేకపోయినా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు జాతీయ స్థాయిలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో తెలంగాణ కోళ్ల పెంపకందారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇది కోళ్ల పెంపకందారులకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. ప్రజల్లో భయంతో కూడిన తీవ్ర కలకలం కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ బ్రాయిలర్ కోళ్లకు కాకుండా నాటుకోళ్లకు సోకటంతో నాటుకోళ్ల పెంపకందారులు కుదేలవుతున్నారు. వ్యాధి సోకి 1000 కోళ్లు చనిపోయాయి. బతుకున్న కోళ్లకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని భయపడుతున్నారు. దాంతో బతుకున్న కోళ్లనే గోతులు తవ్వి పూడ్చిపెట్టే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. 10 రోజుల క్రితం పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని సదుం మండలం పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లోని నాటుకోళ్ల ఫామ్ హౌస్ లో బర్డ్ ఫ్లూ వైరస్ మొదలైంది. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని కార్వేటి నగరం ఆర్కేవీబీ పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీలో గోపీనాథ్ అనే రైతు కోళ్ల ఫారంలో 1000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పది రోజుల క్రితం సదం మండలం పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లిలోని 3 కోళ్ల ఫామ్ హౌస్ల్లో సుమారు 30,000 కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ తో చనిపోయాయి. వ్యాధి నిర్ధారించుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫామ్ లో మిగిలి ఉన్న నాటుకోళ్లు సైతం వైరస్ బారిన పడటంతో అది మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని గుర్తించి వాటిని సైతం జేసీబీ యంత్రాలను ఉపయోగించి గోతులు తవ్వి పాతిపెట్టారు. అదే క్రమంలోనే తాజాగా కార్వేటి నగరం మండలంలోనూ నాటుకోళ్ల ఫారాల్లో ఈ వ్యాధి సోకడంతో 1000 సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. మిగిలి ఉన్న 1000 కోళ్లను గోతులు తవ్వి పాతిపెట్టడం వంటి సంఘటనలు జరిగాయి. ఓ పక్క జిల్లా కలెక్టర్తో సహా పశుసంవర్ధన శాఖ అధికారులు సైతం వ్యాధి సోకిన కోళ్ల ఫారాల వద్దకు చేరి ఆ రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి కోళ్లకు వ్యాధి సోకకుండా బతుకున్న కోళ్లను సైతం పూడ్చిపెట్టే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అదే క్రమంలో బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ ప్రజలకు సైతం ధైర్యం చెప్పే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కోడిగుడ్డు ఉడికించి తినొచ్చని చెబుతున్నారు. ప్రజలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్, చికెన్ ప్రతి ఒక్కరూ ఉడికించి తినచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మేము విలేజెస్లో కూడా ప్రతి ఒక్కరిని పంపించి మన ఏహెచ్ఎల్ని అంటే మన యానిమల్ హస్బెండరీ స్టాఫ్స్ని పంపించి వాళ్ళ ఫామ్స్ ఒక్కొక్క ఫామ్ని విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి ఎక్కడ ఏమన్నా డెత్స్ ఉందేమో చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూసుకుంటాం. మనకి ఇక్కడ మన జిల్లాలో ఎక్కడ లేదు. బర్డ్ ఫ్లూ వ్యాధిని పక్కాగా నిర్ధారించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. భోపాల్లో ఉన్న ల్యాబ్ కు శాంపిల్స్ పంపి బర్డ్ ఫ్లూను నిర్ధారించుకున్న తర్వాత వ్యాధి మరింతగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకాలం బ్రాయిలర్ కోళ్లకు మాత్రమే బర్డ్ ఫ్లూ వచ్చేది. ఈ దఫా ఏకంగా నాటుకోళ్లకు కూడా వ్యాధి సోకింది. వాటిని పెంచుతున్న యజమానులకు కోట్లలో ఆర్థిక నష్టం సంభవించింది. ఇంత నష్టం జరుగుతున్నా అధికారుల చర్యలకు తాము సహకరిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఆర్థికంగా కాస్తైనా ఆదుకుంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 8 ఏళ్లుగా నేను బ్రాయిలర్ కోళ్లు మేపుతున్నాను. ఇప్పుడు 1.5 yearగా నాటుకోళ్లు సొంతంగా మేపాలనేసి ప్రయత్నంతో ఫస్ట్ 1 year చేశాను. 2 పంటలు, ఇది 3వ పంట. ఈ 3వ పంటలో ఫస్ట్ బ్యాచ్ 7,000 వదిలాను. ఈ 7,000లో పంట చేతికి వచ్చిన తర్వాత ఒకే కోడి కూడా నేను అమ్మలేకపోయాను. కోళ్ళు రోజు రోజుకి ఫస్ట్ ఒక 20, 30, 40 వచ్చింది. అదేవిధంగా నేను యూనివర్సిటీ ల్యాబ్కి ఎత్తుకొని పోయాను. ఆ యూనివర్సిటీ ల్యాబ్లో వచ్చి శనివారం పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ కోళ్ళు ఒకటి కూడా బతకదు, మీరు తప్పకుండా దాన్ని వీలైనంత వరకు డిస్పోజ్ చేసేదానికి చూడండి అనేసి మళ్ళీ వెంటనే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోమనేసి జిల్లాలో ఉండే వెటనరీ అధికారులు అందరూ మరియు విజయవాడ నుంచి డైరెక్టర్ గారు కూడా ఆదివారం సాయంకాలం వచ్చి పరిశీలించి ఎక్కడ నుండి మధ్యప్రదేశ్ భూపాల్కు టెస్టింగ్కి పంపారు. ఒక్కటి మాత్రం నిజం, అధికారులు ఎప్పటికప్పుడు కోళ్ల ఫారాలను సందర్శిస్తున్నారు. పర్యవేక్షణ పెంచుతూ బర్డ్ ఫ్లూ విస్తరించకుండా చూసుకుంటున్నారు. ఇక బర్డ్ ఫ్లూ ఇప్పుడు జాతీయ సమస్యగా పరిణమించింది. తెలంగాణలోనూ అక్కడక్కడ బర్డ్ ఫ్లూ బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అనుమానంతో కొన్ని నమూనాలను భోపాల ల్యాబ్ కు పంపామని కోళ్ల రైతులు చెబుతున్నారు. ఈ భయంతోనే రేట్లు కూడా పెరుగుతున్నాయి.